You are fighting for బేకార్ పర్సన్. నో, ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ ద వన్ పర్టికులర్ పర్సన్. ఓకే, ఇప్పుడు ఆ బ్రదర్ చనిపోయిండు. కెన్ వి బ్రింగ్ హిమ్ బ్యాక్? ఆ బ్రదర్ని తీసుకురాలేము. వన్ డే వీఆర్ ఆల్సో గోయింగ్ టు డై. మన అందరం కూడా ఏదో ఒక రోజు పోతాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఐఎమ్ నాట్ ఫైటింగ్ జస్ట్ ఫర్ ప్రవీణ్ బ్రదర్. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద ఇంజస్టిస్. I'm fighting for his assassinating his character. I'm fighting not to repeat this kind of incidents. And I'm fighting against this BJP RSS Brahmin ideology. I'm fighting against Brahmin supremacy. I'm fighting for justice. I'm not fighting just for Praveen Pragar. ఆయన చనిపోయింది కదా, ఇంకేం చేస్తాం ఇప్పుడు? కాదు, ప్రవీణ్ ప్రగర్ను మళ్ళీ బతికించి తీసుకొచ్చేదంటే ఎవరితోటైనా పోరాడదాం, యమున్తో సహా పోరాడదాం. బట్ దెర్ ఇస్ నో ఛాన్స్, దెర్ ఇస్ నో వన్ లైఫ్ గాన్. ఓకే, కాబట్టి అతను తీసుకురాలేమని అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈవెన్చువల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే మనం బతకలేం. కాబట్టి పీపుల్ విల్ ఫర్గెట్ అండ్ దే కంటిన్యూ డూయింగ్ దేర్ ఓన్ థింగ్స్. దిస్ ఇస్ జనరల్, న్యాచురల్. ఓకే, అది న్యాచురల్ డెత్ అయినా అదే పరిస్థితి, ఇట్లా చంపేసినా అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ని తీసుకురాలేమని తెలిసి కూడా ఇంకెందుకు కొట్లాడతాం? మనం దానికోసం కాదు, ప్రవీణ్ బ్రదర్ని తీసుకురావడం కోసం కాదు. నేను కొట్లాడుతుంది దేనికోసం? ఐఎమ్ ఫైటింగ్ ఇట్లాంటి పునరావృతం కావద్దు. ప్లస్ ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, అది చేయకూడదు. ఈ ఆధిపత్య ధోరణి ఉండి మేము చెప్పింది వినకుండా దానికి భిన్నంగా ఎవరు చెప్తే వాళ్ళని నాలుకలు కోస్తాము, లేకపోతే అది గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు జర్నలిజం చేసి వాస్తవాలు చెప్తే వాళ్ళని చంపేస్తాము, ప్రవీణ్ బ్రదర్ గారు లాంటి వారు వాస్తవాలు చెప్తే వాళ్ళని చంపేస్తాము. ఎవరు వాళ్ళ యొక్క అన్యాయాన్ని ప్రశ్నిస్తే, లేకపోతే వాస్తవాలు చెప్తే, ప్రశ్నిస్తే కూడా కాదు, ఉన్నది చెప్తే, రామాయణంలో ఉన్నట్టు చెప్తే వీళ్ళకి నచ్చలేదు అంటే వీళ్ళ ఇండైరెక్ట్ గా వీళ్ళ అన్యాయాన్ని ప్రశ్నించినట్టు, వీళ్ళ దోపిడీని ప్రశ్నించినట్టు. అయితే వానికి దేశద్రోహం ముద్రేస్తాము, లేకపోతే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాము. 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద దేశానికి అలా స్వతంత్ర భారతదేశానికి నిర్మాత అయినటువంటి పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఇలా భారతదేశానికి ఈ స్థాయికి తీసుకొచ్చిన నెహ్రూ గారి మీదనే ఈ బురద కలుగుతున్నప్పుడు జాతిపిత 30 ఏళ్లు తన యొక్క జీవితాన్ని సర్వస్వం దారపోసి అంత పెద్ద బ్రిటిష్ రవి అస్తమించిన సామ్రాజ్యమైన బ్రిటిష్ వాడితో శాంతియుతంగా కొట్లాడి మనకి పరిపాలనలో మనల్ని భాగస్వామ్యం చేసి ఇలా స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ గారిని చంపేసి మళ్ళీ ఆయన క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసిన వాళ్ళకి ఒక రాజుబోడ ఎంత, ఒక ప్రవీణ్ బ్రదర్ ఎంత? కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ ఐడియాలజీ, ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ ఇంజస్టిస్, ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ సుప్రిమసీ. వాళ్ళ యొక్క అన్యాయానికి, వాళ్ళ దోపిడికి, వాళ్ళ ఫేకులకి, వాళ్ళ విద్వేషాలకి, వాళ్ళ ఆధిపత్య ధోరణికి అగేన్స్ట్ కొట్లాడుతున్న ఈ బ్రాహ్మణ్ సుప్రిమసీకి, ఈ మనువాదులకు వ్యతిరేకంగా. ఐఎమ్ ట్రూ హిందూ. ఐఎమ్ born as Hindu, I will die as Hindu. My Hindutva has nothing to do with this Brahmanism. I will keep fighting until the Shudra will also be like Anarya also. సురులు అసురుల మధ్యలో కొట్లాట. సురులు ఎవరు? ఆర్యులు. సురాపానం దాగి ఎప్పుడు మత్తులో ఉండేవారు. అసురులు. మేము మూలవాసులం, మేము సురాపానం తాగలేదు. మా గురువు అయినటువంటి శుక్రాచార్యుడు తాగొద్దు, అది ఏమంటారు, అది డ్రగ్ వద్దని చెప్పిండు. మేము రక్షించేవారం చెట్లని, ఆ యొక్క జాతి సంపదను రక్షించే వాళ్ళం కాబట్టి మమ్మల్ని రాక్షసులు అన్నాడు. మేము మూలవాసులం. నల్లతోలు ఉంది ఇక్కడ మూలవాసులు కాబట్టి వాడి దేశం నుంచి వాడి స్త్రీలను కూడా తీసుకురాలేదు కాబట్టి ఆ చలి ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న స్త్రీలతో సహా వాడు శూద్రులు అన్నాడు. వీళ్ళందరూ శూద్రులు ఆర్యునికి యొక్క సేవ చేయాలని చెప్పిండు వాడు. మీరు ఏ గుడి కన్నా పోయినప్పుడు బ్రాహ్మణుడు సంస్కృతంలో కాకుండా దాని అర్థం తెలుగులో చెప్పమని అడగండి. అర్థమైందా? మసీదులలో కూడా లోకల్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు, ఈవెన్ చర్చిలలో కూడా లోకల్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు. మరి వీడు పర్షియాలు ఎందుకు చెప్తాడు? ఎవరికి అర్థం కానీ పర్షియా భాషల సంస్కృతంలో తెలుగులో చెప్పమానండి వాటి అర్థాలు. ఎవడు గుడిపోడిగా. ఓకే, అర్థమైంది? లేదు బ్రదర్, ఐఎమ్ ఫైటింగ్ అగేన్ నాట్ జస్ట్ ఫర్ ప్రవీణ్ బ్రదర్.